ఆ మాట విన్న కౌసల్య తుఫాను వచ్చినప్పుడు అరటి చెట్టు ఏ విధంగా పడిపోతుందో ఆ విధంగా పడిపోయిందన్నమాట. కౌసల్య ఆ మాట వినగానే తట్టుకోలేకపోయిందన్నమాట. కోలని స్థితిలో కోపంతో ఆమె మాట్లాడుతుంది అనమాట. ఎవరికైనా కోపం వచ్చినప్పుడే నిజాలు బయటికి వస్తాయన్నమాట. కోపం వచ్చినప్పుడు వాళ్ళ మాటలు గమనించండి, వాళ్ళలో ఉన్న బాధ దుఃఖము అంతా కూడా బయటకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా కౌసల్య కోపంలో ఈ విధంగా మాట్లాడుతుంది అనమాట. ఇంతలోనే ఇంత మార్పా, రాత్రే పట్టాభిషేకం అని చెప్పి ఇప్పుడు అడవులకని పంపిస్తారా? రామా, నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి? నన్ను దశరథుడు గద్దిస్తాడు, నన్ను నిర్లక్ష్యం చేస్తాడు, నన్ను ఒక దాసిలాగా నన్ను చూస్తాడు. కైకేయి నన్ను వెటకారంగా చూస్తుంది, నా వ్యంగ్యంగా మాట్లాడుతుంది నాతో. కైకేయి దగ్గరున్న దాసులను చూసినట్టు కూడా నన్ను చూడలేదు. నువ్వు అడవులకపోతే నన్ను ఎవ్వరు కూడా నన్ను పట్టించుకో. నువ్వు తండ్రిని మాట చెప్పినట్టు వింటావో, నేను చెప్పింది కూడా విను, నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను అని చెప్పేసి కౌసల్య అంటుందన్నమాట. పిల్లల కంటే కూడా భర్తనే స్త్రీకి ఎక్కువ. భర్తను విడిచిపెట్టి ఎప్పుడు కూడా ఉంటాను అని చెప్పేసి ఎప్పుడు కూడా అనకూడదు అని చెప్పేసి రాముడు చెప్తున్నమాట. భర్త చేసే ధర్మంలో ఆమె సహాయపడుతూ, భర్తను అనుగమిస్తూ, భర్తనే దైవంగా భావిస్తూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రాముడు చెప్తున్నమాట. ఇక్కడ రాముడు ఏ విధంగా, భార్య ఏ విధంగా ఉండాలో చెప్తుండు, భర్త ఏ విధంగా ఉండాలో కూడా ఆయన ప్రవర్తించి చూపించాడనమాట. అయితే నెక్స్ట్ వీడియోలో అది మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ భార్య మాత్రం ఎప్పుడు కూడా భర్తను అనుగమిస్తూ ఉండాలి. భర్తను వదిలి ఎవరైతే నాకు సంతోషంగా ఉంది అనే ఒక స్త్రీ ఉంటుందో అలాంటి స్త్రీని ఎప్పుడు కూడా చూడకూడదు అని చెప్పేసి ఇక్కడ రాముడు అంటుండన్నమాట.